నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ మీడియా. నేను జర్నలిస్ట్ సిరి. జూబ్లీ హిల్స్‌లో ఉప ఎన్నిక రోజు రోజుకి రసవత్తరంగా సాగుతుందేమో అనిపిస్తుంది. వాళ్ళ ప్రచారాలే కావచ్చు. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఒక్కింత అక్కడ ఉన్న ముస్లిం ఓటర్స్‌ని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే హజారుద్దీన్ గారికి మంత్రి పదవే కావచ్చు, ఇలాంటివి ఎన్నో అంశాలున్నాయి. సో, వీటన్నిటిని విశ్లేషించి అసలు ఏం జరుగుతుందనేది మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఎట్లున్నారు సార్? బానే ఉన్నామ్మా. సార్ అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో రోజుకొక కొత్త పరిణామం చోటు చేసుకుంటుంది. ఆ ఉప ఎన్నిక అనంగానే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో కొత్త ఆలోచనలు అంటే ఎలక్షన్స్ అని అనగానే హజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం, ఇంకా కొంతమందికి ఎవరైతే ఉన్నారు ముఖ్యులకి వాళ్ళకి కొత్త కొత్త పదవులు ఇవ్వడం, జీవోలు పాస్ చేయడం, వీటిని అన్నింటిని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మనకి ఊర్లో సర్కస్ అవుతుంటుంది. మొదటి రోజు సర్కస్ చూపిస్తాడు. చూపించిన జనాలు సరిగ్గా రావట్లేదు అనుకోడు, అనౌన్స్మెంట్ ఇస్తాడు. రేపు మేము పులిని ఏనుగుని తరలిస్తున్నాం సర్కస్లో వింత వింత ప్రదర్శనలు. అలా రోజుకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మొత్తానికి ఆడు ఉన్న నెలల పాటు ఎలా కాలక్షేపం చేస్తాడో ఆ విధంగానే చూడాలి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్. అట్లా ఎట్లా అంటారు సార్? అంతే. క్యాండిడేచర్ ఫస్ట్ అనిల్ యాదవ్ అన్న క్యాండిడేట్ బదులు అజరుద్దీన్ అన్న క్యాండిడేట్ ఫస్ట్ విస్తృతంగా వినబడింది. అవును సార్. అంటే 2023లో ఈయననే ఎమ్మెల్యేగా అంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళి పోటీ చేశారు. అభ్యర్థి ఎన్ని అక్కడ. ఓట్లు వచ్చాయి అతనికి? దగ్గర దగ్గర 70,000-80,000 ఓట్లు వచ్చాయి అజరుద్దీన్కి. సో అతని సామర్థ్యం ఏంటో చాలా వరకు తెలిసిన విషయం. అక్కడ కాదని చెప్పి అతనికి ఏమో ఎమ్మెల్సీ ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద మొదటి సర్కస్ మొదటి రోజు ప్రదర్శన, రెండో రోజు ప్రదర్శన ఏంటి మినిస్ట్రీ ఇచ్చి నేను ఇదే రేవంత్ నగర్కి ఇదే వెంగళరావు నగర్కి పర్యటనకి వెళ్తాను రేవంత్ రెడ్డి గారు మధ్యాహ్నం హుటాహుటిన వరంగల్ వెళ్ళి వచ్చి కాంపన్సేషన్ అనౌన్స్ చేసి వచ్చి మధ్యాహ్నం ఎక్కడేమో ఇంత ప్రమాణ స్వీకారం చేయించి ఒక్కడేనా సుదర్శన్ రెడ్డి గారు లాంటి సీనియర్ ఎప్పటి నుంచో అర్రులు చేస్తున్నాడు నా క్యాబినెట్లో అని. ఓ పక్క వాళ్ళు ఇచ్చే ఎక్స్క్యూజ్ ఏంటంటే దగ్గర దగ్గర 56 మందికి రెడ్డి సామాజిక వర్గానికి బ్రహ్మాండమైన పదవులు ఇచ్చామని. అవును. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారికి కూడా క్యాబినెట్ మీటింగ్స్‌లో అటెండ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి జీవో కూడా పాస్ చేశారు కదా! కలెక్టర్స్‌తోని రివ్యూ మీటింగ్స్ కూడా అటెండ్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక జీవోనే పాస్ చేసి చెప్పడం జరిగింది. అలానే చూసుకున్నట్టయితే మంచిర్యాల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ప్రేమ్ సాగర్ రావు గారికి తనకు కూడా ఇవ్వడం జరిగింది. సో, వీటన్నిటిని ఎలా చూడాలంటారు అసలు? పార్టీలో ఉన్న పెద్ద నేతలకి ఎవరైతే ఇంకో 10 నిమిషాలు ప్రశ్నిస్తున్నాను చెప్తాను. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారికి ఏమి ఇచ్చారు? 6 వీళ్ళ వల్ల కానివి ఏవైతే ఉన్నాయో వాటికి క్యాబినెట్ హోదా కలిపి ఇచ్చారు. ముఖ్యమంత్రి వల్లే కానప్పుడు క్యాబినెట్ హోదా తీసుకుని సుదర్శన్ రెడ్డి గారు ఏడు చేసుకుంటారు అట్లని. 6 బుల్లెట్లు ఏవైతే దింపుదామని చెప్పారో ప్రజలకి అందులో తులం బంగారం ఉంది. 134,000 ఉంటే ఎక్కడి నుంచి ఇమ్మంటాం అంటాడు హనుమంతరావు అన్న. విన్నావా? నిన్న జరిగింది అక్కడ ఓయూలో కదా. అట్లా మీరు ఏ దానికైనా మిగిలిన 4కి ఎక్స్క్యూజ్ ఉన్నాయి. ఏమున్నాయి? ఓ 25 లక్షల రూపాయలు ఏంటి ఆరోగ్యశ్రీ పెంచి మన రేవంత్ అన్న రెండోది ఏంటి చేసాడు? ఆడపిల్లలకు ఉచిత బస్సు ఇచ్చాడు. మిగిలినవి ఇంకేం జరగట్లేదు. మరి అంటే జరగనప్పుడు ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నారు, గ్యాస్ సిలిండర్స్ ఇస్తున్నామని చెప్తున్నారు 500కి, ఇవన్నీ చెప్తున్నారు కదా సార్. సరే అమ్మా, చెప్పడానికి రేవంత్ రెడ్డి గారే కదా నిన్నటిదాకా అన్నిటికీ మాకు ముఖ్యమంత్రి ఆయన చేతిలో ఉన్నవి కదా ఇవన్నీ. మరి ఆయనే చేయనప్పుడు సుదర్శన్ రెడ్డిని తీసుకొచ్చి ఏడు చేస్తారు. కలెక్టర్ మీటింగ్లో కూర్చుంటే క్యాబినెట్లో చిన్న బల్ల వేసుకున్నా లేకపోతే పక్కన కూర్చొని రేవంత్ రెడ్డి గారు పక్కన కూర్చుంటే మాత్రం ఏడు చేయగలుగుతాడైనా? అంటే ఇవన్నీ పైకి చూపెట్టడానికి అంటారా? అంటే ఒకళ్ళు ఏడుస్తున్నట్టు నువ్వు కొట్టినట్టు నేను ఏడిసినట్టు, నువ్వు గెలినట్టు నేను ఏడిసినట్టు అన్న కార్యక్రమం తెరలేపి ఇది ఇక్కడ జరుగుతున్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్కి ముడిపెడితే ఏమైనా అర్థం ఉందా? అతను ఆల్రెడీ అలిగి ఉన్నాడు సుదర్శన్ రెడ్డి గారు, ప్రేమ్ సాగర్ గారు ఇద్దరును వాళ్ళకి సముచిస్తాను క్యాబినెట్లో ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో ఆయన ఆక్రందన వెలిబూస్తూ అలకలు వెలిబూస్తూ కూర్చున్న దగ్గర ఇటు తిప్పి అటు తిప్పి క్యాబినెట్ హోదా ఉన్న ఏమిచ్చారు? 6 బుల్లెట్లు దింపమని ఇచ్చిన దానికి ఏమైనా శాంచిటీ ఉందా? దానికి ఎవరికో ఉపయోగం అది? అంటే ఇప్పుడు ప్రజల్ని ఆకర్షించడానికి అక్కడ ఏమైనా జూబ్లీ హిల్స్ ఓటర్స్‌ని సుదర్శన్ రెడ్డి గారు ఆకర్షితులైతే తర్వాత ఎవరైనా ప్రజలను ఆకర్షించుకోవచ్చు. అంటే ఇప్పటివరకు అసంతృప్తితో ఉన్న సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు కొంచెం ఫుల్ఫిల్ అయినట్టు ఉన్నారని చెప్పి ఇప్పటిదాకా నీకు కారు లేదా? ఎవరికి ఇప్పుడు బొగ్గ కార్లు పెట్టుకోవడానికి లేదు. సుదర్శన్ రెడ్డి గారు ఏమైనా బొగ్గ కారు పెట్టుకుంటారంటే అవడం కాదన్నాడా? ఏంది అసలు? ఏది జరుగుతుంది అసలు? ఈ సర్కస్ ఏంటి? ఈ మహేంద్ర గజకర్ణ గోకర్ణ విద్యలు మనకెందుకు ఇవన్నీ? అసలు నాకు తెలియకడుగుతా. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అంటే బుడుంగుమని ఒక్కడికే ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎన్ని రేవంత్ రెడ్డి గారి చేతులు ఎన్ని ఉన్నాయి? హోంమంత్రి ఆయన దగ్గర ఉంది, విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర ఉన్నాయి, అలాంటి 5-6 శాఖలు ఇప్పుడు 15 మంది ఉన్నారు. మున్సిపల్ శాఖ కూడా ఆయన దగ్గరే ఉంది. మరి ఇలాంటివన్నిటికీ సుదర్శన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు ఎవరు పనికొచ్చారు కదా? జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కేంలో 6 బుల్లెట్లు మేము దింపలేకపోతున్నాం కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు ఏమైనా సాయం పట్టి తీసుకొచ్చి మన అందరికీ అంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూనే ఉన్నారు, నాకు మంత్రి పదవి ఇస్తా అన్నారు, నన్ను మోసం చేశారని. ఎందుకు మరి రాజగోపాల్ రెడ్డి గారిని మీరు కాంగ్రెస్ పార్టీకి చేసిన మోసం కన్నా ఇదేంటి పెద్ద మోసం ఏంటి? ఎవరు రాజగోపాల్ రెడ్డి గారు? కోమటిరెడ్డి బ్రదర్స్ చేసింది బీజేపీలో జాయిన్ అయ్యని మర్చిపోతే
సోనియా గాంధీ గారు వీళ్ళు నమ్మరు, వాళ్ళిద్దరిలో ఒకటి రావడమే చాలా ఎక్కువ. ఏడు చేస్తారు వీళ్ళు. ఇక్కడ మొత్తం ఫ్యామిలీ అందరికీ ఉప్మా, వాళ్ళ పోకిరి సినిమాలో ఉప్మా డబ్బా కట్టుకెళ్ళినట్టు మొత్తం రాజగోపాల్ రెడ్డి గారి ఫ్యామిలీ అందరికీ ఇచ్చుకుంటూ కూర్చుంటే మరి మిగిలిన వాళ్ళు ఇప్పటికే 56 మందికి ఇచ్చాం అన్ని పదవులు, సముచిస్తాను రెడ్డి సామాజిక వర్గం కల్పించమని చెప్తున్నారు. సో ఇవేవి కూడా రేపటి రోజున నీకు ఒక కాగితం చింపేసి ఉమ్ముతో అంటించే వాళ్ళం చిన్నప్పుడు చూసావా? రైట్. అది శాశ్వతంగా అంటుకున్నట్టు లేదా ఫెవికాల్ పెట్టి అంటించినట్టు. అది అప్పటి వరకే పైన మాత్రమే. అదే ఇది పైగానే చూడండి. ఇది అజరుద్దీన్ ఒక సామాజిక వర్గాన్ని శాసించేంత స్థాయి ఉందా? ఇది మా పవన్ కళ్యాణ్ గారి పార్ట్ 2 అయినా సొంత నియోజకవర్గం అనేది ఒకటి లేక ఒకసారి జూబ్లీ హిల్స్ లేదంటే ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు ముజఫరాబాద్ అని మాకెందుకు? నెక్కచ్చిగా పవన్ కళ్యాణ్కి ఎలా నియోజకవర్గం లేదో అజరుద్దీన్కి కూడా లేదు. కొన్ని జూబ్లీ హిల్స్ ఏదో ఆయన నియోజకవర్గం అనుకుందాం, నెక్స్ట్ ఎలక్షన్కి కూడా ఉన్నాడు. ఎంఐఎం సహాయ సహకారాలతో మీరన్న ముస్లిం సామాజిక వర్గాన్ని ప్రభావితం చేద్దాం అంటారా? క్యాండిడేట్ ఆయన నిలబెట్టాలి కదా. ఆ క్యాండిడేట్ ఆయన నిలబెట్టరు. ముస్లిం సామాజిక వర్గం ఎంఐఎం ఏమో పోటీ తత్వం లేదు, కానీ మినిస్టర్ పదవి ఇచ్చారని చెప్పి మొత్తం ముస్లిం సామాజిక వర్గం మొత్తం ఆయన వేసేస్తారా? మరి ఇప్పటిదానికి ఆయన ఎంఐఎం నిలబడిన ముస్లిం సామాజిక వర్గాన్ని అభివృద్ధి అయినప్పుడు ఇదే మాగంటి గోపీనాథ్ మీద అంత విముఖత ఉండి కూడా ఈయనకెందుకు గెలపలే? చూసాం కదా అప్పుడు బోల్డ్ ఇన్సిడెంట్స్ తలుపులేసేయడం, మాగంటి గోపీనాథ్ గారిని ఇసుక్కోడలు ఇలాంటివన్నీ చూసాం కదా మనం. ఇదేంటిది ఆయన ఎలా గెలిచాడు? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఇప్పుడు చెప్తాండి మాగంటి గోపీనాథ్ ఏటి మాట్లాడు ఏటి రాలేదని. మరి రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం ఉన్నప్పుడు ఆయన శాసన ఎమ్మెల్యేలే కదా. ఆయన కొడంగల్ నుంచి జూబ్లీ హిల్స్ నుంచి తొలిపోద్దు, తర్వాత ఆయన బీఆర్ఎస్ జంపు, ఈయనేమో ఇక్కడ వీళ్ళు టార్చర్ తట్టుకోలేక కాంగ్రెస్ జంపు. ఎవరు క్రెడెన్షియల్స్ ఎవరు క్రెడిబిలిటీస్ మాట్లాడేస్తారు ఒక్కొక్కరు. అంటే ఇక్కడ చాలా వరకు ఏంటంటే సింపతి ఓట్లు వస్తున్నాయి, ఇది దొంగేడు పేరుస్తున్నారు, సింపతి ఓట్లు అనుకుంటున్నారు. సింపతి ఓట్లు అన్నప్పుడు మరి సాయన కూతురు చనిపోయిన తర్వాత పెట్టిన ఎలక్షన్కి సింపతి కాకుండా కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. రెండు వాళ్ళే మాడతారు. ఇక్కడ సింపతి వేవు మాగంటి గోపీనాథ్ గారికి ఉన్న క్రెడిబిలిటీని కాంగ్రెస్ తట్టుకోలేకపోతుంది. దాని వచ్చిన పర్యవసానం ఏంటంటే ఏడిస్తే ఓట్లేస్తామా, సింపతి ఓట్లేస్తాం అంటే మీరు ఎంఐఎం సపోర్ట్ తీసుకుని అజరుద్దీన్ మినిస్టర్ ఇచ్చేస్తే మీకు ఎంఐఎం ఓట్లని పడిపోతాయా? అంటే ఇక్కడ ఒకటి వినిపిస్తుంది సార్, అంటే ఇప్పుడు ఎంఐఎంఏ కాదు ముస్లిం పెద్దలు ఎవరైతే ఉన్నారో సో మనకి ఇప్పటి వరకు లేరు మంత్రి, సో వీళ్ళు ఇచ్చారు కాబట్టి మనం అందరం వీళ్ళతో ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా మమతా అలీ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదా? ఇచ్చారు. ఎంఐఎం పార్టీకి మేయర్ పదవులు ఇవ్వలేదా? ఎవరు స్థాయి వాళ్ళు చాటుకున్నారు, ఎవరు ఉన్నచ్చాలు వాళ్ళు ఉన్నప్పుడు ఈ రోజు దాకా నువ్వు ముస్లిం సామాజిక వర్గం నుంచి మినిస్టర్ ఎందుకు ఇవ్వలే? నీకు నిజంగా అంత సామాజిక వర్గానికి సముచిత న్యాయం చేసేద్దాం అంటే ఇదే ఎమ్మెల్సీ ఇప్పుడు కాకుండా ముందే ఇచ్చుంటే ఎలక్షన్ అప్పుడే జ్ఞాపకం వస్తున్నాయి. అంటే సర్కస్ లో వాళ్ళ కోతి వచ్చింది, పిల్లి వచ్చింది, ఏనుగు వచ్చింది అని చెప్తున్న కథలకి ఇది ఇంచుమించు సరిచేటుగా లేదు. నీ దగ్గర ఒరిజినల్ సర్కస్ మొదటి నుంచి అంటే అన్ని జంతువులు తీసుకొచ్చి మొదటి ప్రదర్శన నుంచి నువ్వు సూపర్ హిట్ అని చూపించాలి సార్. అంటే మీరు ఊరికే సర్కస్ జంతువులు అంటే అది బాగోదేమో సార్, అంటే మళ్ళీ ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు. ఇది నేను చెప్తుంది అదేనమ్మా. ఇప్పుడు మనం ఒక సర్కస్ అన్నదే ఒక ప్రదర్శన కింద చెప్తున్నాం. అలాగే మంత్రివర్గ మీరు ఇవాళ ఎంఐఎం పార్టీ ఓటు బ్యాంక్ అంతా అభివృద్ధి త్రూగా ట్రావెల్ అయిపోతుంది అన్నప్పుడు ఆ విన్యాసం వాళ్ళు చేసినప్పుడు ఈ విన్యాసంతో పోల్చడం తప్పే ఉంది. ఇప్పుడు ఒక ఎత్తుగడ అన్నది ఎలా ఉండాలి? రాజకీయ పొలిటికల్ మూవ్ అంటారు. పొలిటికల్ మూవ్ ఎలాంటిది ఉండాలి? ఎంఐఎం పార్టీ నాకు సపోర్ట్ ఇస్తుంది కాబట్టి అజరుద్దీన్ క్యాండిడేట్ అంటే అప్పుడు మాట్లాడదాం. ఇది రేవంత్ రెడ్డి గారు మాస్టర్ స్ట్రోక్, ఇంకా బీఆర్ఎస్ అవుట్, బీజేపీ అవుట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను అదే చెప్తున్నాను. నిన్న ఉమెన్స్ క్రికెట్ టీంలో రోడ్రిక్స్ ఇన్నింగ్స్ ఆడింది. ఆవిడ మాస్టర్ స్ట్రోక్ అనుకోలే, ఎలాంటి ఇన్నింగ్స్ ఆడిందో చూడు. దేశం కోసం ఆడడం, దేశం కోసం కమిటెడ్ సోల్ ఎలా ఉంటుందో చూపించింది అమ్మాయి. అలా వీళ్ళు నిజంగా కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉంటే, ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేస్తే, ఒక పక్క బీసీ ఏదైతే డిక్లరేషన్ ఇచ్చారో బీసీకి రిజర్వేషన్లు అని చెప్పి హైకోర్టులోను సుప్రీంకోర్టులో తుస్సుమనగానే బీసీ మంత్రులతో చిన్న చిన్న గిల్లి కజ్జాలు ఎట్టించేసి ఎవరికల్లో ఆవిడ తుడిచేసి అవతలేమో మున్నూరు కాపును బీసీ కలిపిన కాంబినేషన్లో కొండా సురేఖ్ గారికి మంత్రికి ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో థర్డ్ ఎంపైర్ లాగా ఏం పర్లేదు అంతా బాగానే ఉందని ఎంపైరింగ్ రూల్స్ రెగ్యులేషన్స్ మాడుతుంటే ఎవడు ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? అంటే ఇక్కడ విన్యాసాలని అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది సార్, ఎందుకంటే వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారు, వాళ్ళే తెల్లారి వాళ్ళే కలుసుకుంటున్నారు. సో ఇవన్నిటిని మళ్ళీ ఏంటంటే ఇవన్నీ మర్చిపోవాలని చెప్పేసి ఇట్లాంటివన్నీ తెర మీద తీసుకొస్తున్నారు. అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? మరి ప్రజలు ఎట్లా చూడకుండా ఇంకేం చూడాలి? పొలిటికల్ సినారియోలో నువ్వు నిజంగా వరగల్లాంటి పరిస్థితి ఎలాంటి పరిస్థితి వచ్చిందని అనుకోండికి ఓ పక్క అది డైవర్షన్ పాలిటిక్స్ లో ఇక్కడ ప్రమాణ స్వీకారం అంత ప్రయారిటైజేషన్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక మంత్రిగా ముఖ్యమంత్రిగా మీకున్న కమిట్మెంట్స్ వరంగల్ అండ్ హన్మకొండ తీవ్ర పరిస్థితులు ఉన్న దగ్గర ఇక్కడ ప్రమాణ స్వీకారం, ఎలక్షన్ ర్యాలీ రెండు మీరు ఎక్కడ బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే కప్పదాట్లు ఎక్కడో అడుగు అక్కడో అడుగు వేసుకుని ఇదేనా సముచిత న్యాయం? ఎందుకు ఈ ఫీట్స్ చేయవలసి వస్తుంది? నిజంగా మీకు ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఫ్రమ్ ద లాస్ట్ 2 years నుంచి చేసే ఉద్దేశం ఉన్నప్పుడు ఇవాళ సుదర్శన్ రెడ్డి గారికి ఇదే
కార్పొరేషన్ మీకు 56 మందికి సముచిత స్థానాలు ఇచ్చాం కూడా మీకు క్యాబినెట్ ఇవ్వట్లేకపోతున్నాం కాబట్టి రెడ్లు బ్యాలెన్స్ మాకు సరిపోయింది కాబట్టి మేము ఇది ఇస్తున్నాం ముందే వచ్చు కదా. ఇప్పుడు జూబ్లీ సెలక్షన్ అప్పుడే గ్యాప్ వచ్చిందా అజరుద్దీన్ గారికి టికెట్ ఇవ్వకుండా ఉటావుటిన ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన నేను ఇండియన్ క్యాప్టెన్ చేశాను కానీ మా రేవంత్ రెడ్డి గారి క్యాప్టెన్ అందులో నేను ప్లేయర్ కింద ఆడేస్తానంటే ఎందుకు ఈ కాంప్రమైజ్? నిజంగా ఎంఐఎం సపోర్ట్ ఉందన్న శభాష్ సూపర్. ఎంఐఎం సపోర్ట్ ఉన్నప్పుడు ముస్లిం క్యాండిడేట్ అజరుద్దీన్కి ఎంత అలైన్మెంట్ ఉంటుంది? అది కదా ఫిట్టింగ్ ఇంటూ ద గురూస్ అంటారు. ఆ గురూసే లేకుండా ఎందుకు ఈ ఫీట్స్? ఒక్క రూపాయి నేను ఖర్చు పెట్టిన అనిల్ యాదవ్ ఖర్చు పెట్టుకుంటాడు కాబట్టి అనిల్ యాదవ్ టికెట్ ఇవ్వాలి. నటరాజన్ అమ్మ బ్రహ్మాండంగా చాడీలు చెప్పింది కాబట్టి ఢిల్లీ వాళ్ళకి ఆ చాడీలు నేను తట్టుకోవాలంటే అనిల్ యాదవ్కి టికెట్ ఇవ్వాలి. అనిల్ యాదవ్ అంటే ఇప్పుడు నేను సపోర్ట్ చేసేస్తే సరిపోద్ది. నవీన్ యాదవ్కి టికెట్ వచ్చినప్పటి నుంచి నవీన్ యాదవ్ ఇది డబ్బులు పెట్టి కొనుక్కున్న టికెటే అని చెప్పేసి మాట్లాడుతూనే ఉన్నారు. పరిస్థితులు కూడా చూసుకున్నట్టయితే అన్ని కూడా అక్కడ ప్రజల్ని ఓటు వేయించాలన్నట్టుగా చేస్తున్న పరిస్థితులు కానీ నిజంగా ప్రజల్లోకి వెళ్ళి అసలు ఏం సమస్యలు ఉన్నాయో కనుక్కోవట్లేదు ఏమో అని అనిపిస్తుంది అని ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు నిజమే ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారు కదా. జూబ్లీ సమస్యలన్నీ ముఖ్యమంత్రిగా ఆయన తీర్చవలసిన బాధ్యతలు ఆయన మీద ఉన్నాయా నా మీద ఉన్నాయా? ఖచ్చితంగా ఆయన డిస్క్రిమినేషన్ చూపిస్తున్నాడా? బీఆర్ఎస్ నియోజకవర్గాలకి నాకు సంబంధం లేదన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి అని అంటాం కదా మనం రేవంత్ రెడ్డి గారిని. అవును సార్. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏంటంటే మీరు జూబ్లీలో మా అభ్యర్థిని గెలిపిస్తే మేము ఇప్పుడు సముచిత న్యాయం చేస్తాం. మా అభ్యర్థి గెలవడం మాట దేవుడు మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా కాంగ్రెస్ పరంగా. కాంట్రడిక్షన్ అయినా ఎందుకు ఈ ఫీట్స్ చేయవలసి వస్తుంది? ఎందుకంటే అంటే వాళ్ళలో భయం స్టార్ట్ అయింది అని అనుకోవచ్చా సార్? ఇది ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ తలరాతను అంటే తెలంగాణ స్టేట్ లో కాంగ్రెస్ తలరాతని మార్చే ఒక అంశమే అనుకోవచ్చా? మార్చడం కాదమ్మా, ఒక రెఫరెండం టైప్ లో ఉంటుంది. తలరాత ఏం మారుతుంది? ఇప్పుడు ముఖ్యమంత్రి సీట్కి వచ్చిన ఉపద్రవం లేదు, ఎందుకంటే 64 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పరంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు తప్ప ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు కదా. జూబ్లీ ఆల్రెడీ సిట్టింగ్ బీఆర్ఎస్ టికెట్ అది. సో ఇది కాంగ్రెస్ గెలిస్తే 64, 65, 65కి 66 తోడవుతాయి. అంటే ఇది ఇక్కడ ఒకవేళ కాంగ్రెస్ గెలుస్తేనే రేపు సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. కొంతమంది కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలే అసలు మా ఊర్లకి ఇంతవరకు ఇవ్వాల్సిన డబ్బులు రాలేదు, ఖచ్చితంగా 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయాలి ప్రతి ఒక్క దానికి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుతున్నారు, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇదంతా ఎఫెక్ట్ పడట్లేదా? ఇదంతా పైకి కనిపించకుండా ఉండడానికి ఈ రోజు ఈ న్యూస్ ని హైలైట్ చేస్తున్నారు అని అనుకోవచ్చు కదా సార్? అంతే కదా. ఎందుకని సర్కస్ ఫీట్స్ తో పోల్చారు? ఇప్పుడు వాళ్ళ తీవ్ర వ్యతిరేకత వాళ్ళ డీసీసీ అధ్యక్షుల దగ్గర నుంచి వాళ్ళ నియోజకవర్గ ఎమ్మెల్యేలు అండ్ తీవ్రత ప్రతి నియోజకవర్గం మీద ఆయన అగ్రిగేట్ 25 crores డిమాండ్ ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. సో దీని మీద ఒక ఫ్రంట్ ఎండింగ్ లేకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చాం, సుదర్శన్ రెడ్డి గారికి ఏమో 6 బుల్లెట్లు తెంపని గన్ ఇచ్చాం. నాకెందుకు ఇది? ప్రేమ్ సాగర్ గారికి ఏమో సివిల్ సప్లైస్ ఇచ్చాం. ఏంది అది? అవా అడిగిన వాళ్ళు అదే చిన్న లీడర్లా సీనియర్ మోస్ట్ లీడర్లు ఎప్పటి నుంచి కాంగ్రెస్ లో ఎప్పటి నుంచి ఉన్నారో నాకు తెలిసి రాజశేఖర గారికి ముందు నుంచి ఉన్న వాళ్ళు. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎవరైతే ఉన్నారో తన ఆరోగ్య పరిస్థితులు మంచిలు, తను ఇంకా ఇప్పటికీ కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. సో ఇట్లా చూడాలి మరి అంటే వీళ్ళు ఇప్పుడు సింపతి గేమ్ ప్లే చేస్తున్నారు అనుకోవాలి, ఎలా అనుకోవాలి? మంచిర్యాల ఎమ్మెల్యే గారికి ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోయినంత మాత్రాన సివిల్ సప్లైస్ ఇస్తే జూబ్లీస్ ఎలా ఎఫెక్ట్ అవుతుందమ్మా? కనీసం సనత్ నగర్ లో నాకు తెలిసి ఎర్రగడ్డ దగ్గర ఆ సివిల్ సప్లైస్ ఆఫీసులు ఉంటాయి, అవునా కదా, గొడవల్లో ఏంది అసలు ఏమన్నా లాజిక్ ఉందా దాంట్లో? రేవంత్ రెడ్డి గారి ప్రణాళికలు అంటే తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ గా లేవంటారు. ఆయన చేతిలో నిర్ణయాలు ఉంటాయి, అధిష్టానమే అంటారు డైరెక్ట్ గా. అంతా అలా అధిష్టానం అంటే అధిష్టానం సుదర్శన్ రెడ్డి గారికి అది ఇచ్చింది కూడా బొచ్చగిస్తుంది అధిష్టానమే కదా. నేను టీవీ స్క్రోలింగ్ అన్నీ అంటే రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే ఇక్కడ నేను తీసుకోలేదు నిర్ణయం, అధిష్టానం ఆయన చేతిలో ఏమి ఉండదని చెప్తుంటే మళ్ళీ ఆయన నిర్ణయం తీసుకోలేదు. ఆయన వల్ల ఏంటి కాదు, ఒక ముఖ్యమంత్రి ఓ పదవి అలంకరించుకున్నారు అంతే. కాంగ్రెస్ లో అదే ఉంటది, అంటే అదొక అలంకరించిన పదవి అంటారు రేవంత్ రెడ్డి గారికి. అంతే. సెల్ఫ్ డిస్కషన్స్ ఎక్కడ ఉన్నాయి? సెల్ఫ్ డిస్కషన్స్ ఉంటే నాకు అజరుద్దీన్ గారి ప్రమాణ స్వీకారం రేపు, సెల్ఫ్ డిస్కషన్స్ ఉంటే రేవంత్ నగర్ సభ రేపటికి పోయింది. ఎందుకంటే నాకు వరంగల్ హన్మకొండ నాకు టాప్ ప్రయారిటీస్, అతలాకుతలో ఉన్న ప్రాంతాలు అవి ఎక్కడ కనబడ్డాయా? కానీ తను చెప్పింది ఏంటంటే నేను ప్రాణం పెట్టి నేను ఎన్నో త్యాగాలు చేసి నేను కాంగ్రెస్ ని ఈ ప్లేస్ కి తీసుకొచ్చిన అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. చాలా కృషి చేసిన ఆయన త్యాగం అంతా తెలుగుదేశం వాళ్ళకి చెప్పాను. ఓటు నోటు కేసులో లోకేష్ గారి బదులు నేను వెళ్ళి దొరికిపోయినని చెప్పుకుంటే అది త్యాగం అంటారు. నీకు రాష్ట్రానికి ఏడు త్యాగం చేశారు చెప్పాను ఒకసారి. ఏం త్యాగం చేయలేదు ఏ చెప్పనమ్మా, నువ్వేం చెప్పు, నువ్వు జర్నలిస్ట్వే కదా, చెప్పు పలానా త్యాగం చేసేది కదా సార్ రేవంత్ రెడ్డి గారిని మనం గుర్తించాలని చెప్పు. తప్పకుండా నిజమైన తల్లి త్యాగం చేయాలి. ఆయన పోరాట తత్వంలో ఈజ్ మోస్ట్ అంబిషియస్ పర్సన్. ఆ అంబిషియస్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి పదవి అలంకరించుకోవడానికి ఆయన చేసుకున్న ఒక బృహత్తర కార్యక్రమానికి సక్సెస్ఫుల్ నరేషన్ అంతే. ఈజ్ అన్ అచీవర్. అంతేకాని నేను కంట్రిబ్యూటర్ అని ఇంత కంట్రిబ్యూట్ చేశానని చెప్పడంలో ఎంతవరకు
పోని ఆయన గెలిపించిన 64 మందిలో ఆయన క్యాండిడేట్లు ఎవరన్నా చెప్పమని నాకు చూద్దాం. ఈయన టికెట్లు ఇప్పించి గెలిపించని చెప్పమను. చెప్పనమ్మా, అదేనే చెప్పాలి కదా గ్రేట్. కానీ 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 కాదు చెప్పు, ఇది ఆన్సర్ చెప్పిన తర్వాత కానీ వెళ్దాం. ఇంకో కానీ క్వశ్చన్, అంటే 64 మంది క్యాండిడేట్లో గెలిచిన కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారి క్యాండిడేట్లు ఎవరు చెప్పు. రేవంత్ రెడ్డి గారిది అంటే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ వల్ల ఈ రోజు కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు గెలిపించారు ఆయన. ఏ టీడీపీ అంటారు? టీడీపీ నుంచి అంటే తుమ్మల నాగేశ్వరరావు గారి గురించి ఏం చెప్తున్నావు? తుమ్మల నాగేశ్వరరావు ఈజ్ అ ప్రూవెన్ ట్రాక్. టీడీపీ, బీఆర్ఎస్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఈజ్ అ ప్రూవెన్ ట్రాక్. వైఎస్ఆర్సీపీ ఎంపీ, తర్వాత బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు. ట్రాక్ రికార్డ్ ఉన్న పట్టుకొచ్చి మళ్ళీ ఈయన ఏం క్రియేట్ తీసుకుంటాడు నాకు అర్థం కాదు. దే ఆర్ ఆల్రెడీ సిట్టింగ్ ఇన్ కాంగ్రెస్ వచ్చి జాయిన్ అయ్యారు ఆయన. అంటే వాళ్ళు స్వలాభం కోసమే మా పార్టీలు వేరే సంగతి, నాకు అది వేరే డిబేట్. వేరే ఖమ్మంలో వాళ్ళకి ప్రాశస్త్యం ఉంది. ప్రధాని కొడంగల్లో ఉన్న రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఐడెంటిటీ మా ఖమ్మం జిల్లాలో పొంగులేటి గారికి ఉంది, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారికి ఉంది, పువ్వాడ అజయ్ గారికి ఉంది. వెళ్ళిపోవడం పక్కది, దే హావ్ దేర్ ఓన్ ఐడెంటిటీస్ కదా. నేనంటుంది స్పెసిఫిక్ గా పలానా క్యాండిడేట్ ని. ఇప్పుడు అంటే పలానా అంటే ఇప్పుడున్న దాంట్లో చూసుకుంటే మళ్ళీ నవీన్ యాదవే నన్నే రిఫర్ చేశారు కాబట్టి అందుకే వచ్చింది. ఎవరు రిఫర్ చేశారు? ఈయన రిఫర్ చేశాడా, నటరాజన్ అమ్మ రిఫర్ చేసింది అసలు కనుక్కు. అంటే సార్ ఏది లేదంటారా సార్? అసలు రేవంత్ రెడ్డి గారు క్యాండిడేట్ పికింగ్ ఆయన చేతిలో లేదు. నవీన్ యాదవ్ ఐడెంటిటీని, క్యాండిడేచర్ ని డిసైడ్ చేసింది నటరాజన్ గారు కాదా? చెప్పను, అది ఒక్కడే. సరే ఈ రోజు అదే రోజు ఇదే వార్త మాట్లాడదు, ఈ టాపిక్ మాట్లాడి లేదు రేవంత్ రెడ్డి గారు పిక్ చేసిన క్యాండిడేట్ ఆయన నెత్తికి తీసుకొచ్చి పెడితే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అయినా సరే ఓ బీసీ వాడికి ఇచ్చామని చెప్పి ఈ కొత్త నెరేటివ్స్ అన్ని తీసుకొస్తారు ప్రజల్లోకి. అయితే రేవంత్ రెడ్డి గారి చేతుల్లో మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏమీ లేదంటారు. పైనుంచి వాడు ఆడిస్తే ఈయన ఒక తోలుబొమ్మలాగా ఆడుతున్నారు, ఒక పప్పెట్ అంటున్నారు మీరు. నేను అవేవి అనలేదు, అన్ని నువ్వు అంటే నేను నా తరలో అనిపిస్తుంది. ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన డిస్క్రిప్షన్స్ ఉంటే నేను ఫస్ట్ డిస్క్రిప్షన్స్ క్యాబినెట్ నాకు ఫుల్ ప్లెజ్డ్ కావాలి. పని చేయాలంటే టీం ఉంటేనే కదా. అజరుద్దీన్ గారు చెప్పింది నేను చెప్పింది ఏంటి చెప్పాడు ఆయన? ఐఎమ్ ఏ ప్లేయర్ ఫర్ మై క్యాప్టెన్ అన్నాడు. క్యాప్టెన్కి 11 మంది టీం లేకుండా వరల్డ్ కప్ ఆడమంటే ఏట ఆడుతుంది? రాష్ట్రం కూడా అదే కదా. సో ఇది ఒక ఫెయిల్యూర్ డెసిషన్ అంటారా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి? వీళ్ళ చేతిలో ఏం లేనప్పుడు ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే అధిష్టానం తెలివి ఉండలేదు. మమ్మల్ని లేకుండా చెప్తున్నాను. దిగ్విజయ్ సింగ్, జయరాం రమేష్ లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించడానికే ఉంటారు. వాళ్ళకి ఎవడెవరు లాబింగ్లు చేసుకుంటారు, వాళ్ళకంటే ఎవరు లాబింగ్ చేస్తున్నారు? ఈసారి ఉన్న టీము చెప్తున్నాను కదా, ఒక కసితో రెడ్డి సామాజిక వర్గం మమ్మల్ని మేము పరిరక్షించుకోవాలనుకుని కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపన జరిగింది. తర్వాత దాన్ని ఒక 10 అడుగులు ముందుకెళ్ళడానికి వాళ్ళకి సెల్ఫ్ డిస్కషన్స్ కావాలి కదా. ఎంత కాదన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి బ్రదర్స్, లేదా రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఒక ఐడెంటిటీ. సుదర్శన్ రెడ్డి గారు కానీ ఎవరినైనా తీసుకో, వీళ్ళు ఒక ప్రూవెన్ లెదర్సే కదా. వీళ్ళకి అవకాశాలు లేకుండా ప్రతి దగ్గర రెస్ట్రిక్టివ్ పాలిటిక్స్తో ముందుకెళ్ళమంటే 2 సంవత్సరాల తర్వాత సుదర్శన్ రెడ్డి గారు వాళ్ళ గ్యాప్కి వచ్చారు మీకు. ఆయన తక్కువ స్థాయి మనిషి అట్లా చూసుకుంటే అసలు సుదర్శన్ రెడ్డి గారు కాకుండా ఇక్కడ రంగారెడ్డి నుంచి ఎవరినైనా తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక టాక్ వస్తే, రంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్ రెండే వేరు కాదు, ఇక్కడ లోకల్ గా జరిగినప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు అంత ఒకటే కదా అని చెప్పేసి ఒక మాట కూడా వచ్చినట్టు మనకు వినిపిస్తుంది సార్. అది కరెక్టే అంటారా సార్? మరి కరెక్టే కదా. ఇప్పుడు అదే చెప్తున్నాను, అదే రేవంత్ రెడ్డి గారికి డిస్కషన్ ఉంటే సరే ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ లో జరుగుతున్న ఎలక్షన్ జూబ్లీ, సో ఆబ్వియస్లీ నాకు ఐ నీడ్ ఎ పిక్ ఫ్రమ్ రంగారెడ్డి. అది ఉందా? అది చెప్తాను ఆన్సర్. నీకు తెలిసింది నాకు తెలిసింది కూడా బేసిక్స్ అవే కదా. గ్రేటర్ హైదరాబాద్ రేడియస్ లో రంగారెడ్డి ఉందని నాకు తెలుసు, నీకు తెలుసు. రంగారెడ్డి నుంచి ఇదే ప్రాతినిధ్యం వహిస్తూ అజరుద్దీన్ గారు లాగే గెలిచిన ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి గారు వాళ్ళందరూ ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు అధిష్టానం ప్యాసిఫై చేస్తాను. మాకెందుకు దిక్కుమాల ప్యాసిఫికేషన్? కొన్ని శాఖలు ఖాళీ లేవా? ఉన్నోని తీలేసి వస్తున్నారంటే ఎందుకు? ఉన్న వాళ్ళు అన్నీ ఖాళీ ఉన్నాయి కదా. ఎందుకు రేవంత్ రెడ్డి గారికి డిస్కషన్ ఎవరు? ఆయన ఫుల్ ప్లెడ్జ్డ్ టీం ఉంటే ఆయన ఎంత చక్కగా పని చేస్తాడు. అవకాశం ఇస్తున్నారా? అంటే అవకాశం ఇవ్వకపోవడం వల్ల రేవంత్ రెడ్డి గారు ఇట్లా 2 ఏళ్ళైనా క్యాబినెట్ విస్తరణకి అవకాశం లేదంటే ఇంకెప్పుడు దేనికి తెచ్చుకున్నారు ఈ గవర్నమెంట్? అలా కోట శ్రీనివాసరావు గారు కోడేలు కట్టుకుని కోడి కొడుతున్న ఫీలింగ్తో ఉండడానిక గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చి వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళకి మినిస్టర్లకి ఇవ్వకుండా కూర్చుని ఇస్తారట, వీళ్ళు 10 మంది బీఆర్ఎస్ వచ్చిన వాళ్ళకి ఇస్తారట. ఈ టాగునితాలు నాకెందుకు? ఈ కోట శ్రీనివాసరావు కోడి కూర కదా నాకెందుకు? కోడేలు కట్టి అది మంత్రి పదవి చూస్తే వెళ్ళండి అని రోజు సెక్రటరీ గారు గంట కొట్టి వెళ్తున్నారు అందరూ. పాపం ఇది అవసరమా? ఏమంటారు సార్ ఫైనల్ గా? ఫైనల్ ఏం లేదు, ఇదంతా ప్రతి బాల్ డెలివరీ అవుతుంది. ఆ డెలివరీ అవుతున్న బాల్ కి అవతల నుంచి అవుట్కమ్ కావాలి కదా.
అంటే ఇప్పుడు మీ 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 విశ్లేషణ ఎట్లా ఉంది సార్? ఇప్పుడు మీరు 3 పార్టీల ఏవి చూసారు. మీ 3 నేను పార్టీలు బీజేపీ చూడను, టైం వేస్ట్ కూడా. అది ఏమి ఉండదు దానివల్ల. దాని గురించి అనవసరం టైం వేస్ట్ చేసుకోకు. సార్ మీరు అట్లా అనకండి సార్. ఎందుకంటే చాలా మంది పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. మాట్లాడతారు. వాళ్ళ నియోజకవర్గంలో పోటీ ఏముంటది? తిరుగుతున్నారు. నోటాను దాటడానికి డిపాజిట్లు తెచ్చుకోవడానికి. అంతకని మీరు ఇంకేముండదు. ప్రతిసారి అదే మాట అది మాట్లాడుతున్నారు నేను సార్. ఒకసారి ఒకే మాట చెప్తాను. 10 సార్లు 10 మాటలు ఉండవు మనతో. ద ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ బీజేపీ అది. అంతే. నోటా కన్నా ఎక్కువ రావాలి అని చెప్పేసి ట్రై నోటా కన్నా ఎక్కువ రావాలి, డిపాజిట్లు రావాలి. డిపాజిట్ రావాలని. దానికోసం ఆరాటం ఉంటుంది. అదే. పోటీతత్వం ఉన్న గవర్నమెంట్ లో ఉన్న కాంగ్రెస్ వర్సెస్ ఎగ్జిస్టింగ్ సీట్ బీఆర్ఎస్. BRS. మాడితే అర్థం ఉంది. అసలు ఇప్పుడు ఉదాహరణకి అజరుద్దీన్ గారు గత ఎలక్షన్ లో 70,000 ఓట్లు. ఇదే గెలిచి నిలబడినోడికి ఎన్ని వచ్చాయి? బీజేపీకి ఎన్ని వచ్చాయి? బీజేపీ చాలా తక్కువ ఓట్లు అంటే. మరి దాని గురించి ఇప్పుడు ఎలాబొరేటెడ్ డీటెయిల్డ్ డిస్కషన్ అవసరమా? సరే సార్. అయితే మీరు అన్నట్టు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? సునీత గారికి, మాగంటి సునీత గారికి అంటారా, నవీన్ యాదవ్ గారికి అంటారా, ఎవరికి అంటారు మరి? అది అండర్ కరెంట్ అమ్మా, బయటకు ఎవరు చెప్పట్లే. ఇప్పుడు ఉమ్, ప్రెసెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుందంటే యుద్ధానికి ఆయుధాలని సమకూర్చుకుంటుంది. ఉదాహరణకి ఎంఐఎం పార్టీ, ఉమ్, దానికి ఓ ముస్లిం ఫ్రంట్ లో అజరుద్దీన్ గారికి అవకాశం, అలా నవీన్ యాదవ్ ఓ బీసీ ట్రంప్ కార్డు, అలా వాళ్ళ ఆయుధాలని పేర్చి డిస్ప్లే చేస్తుంది. ఉమ్. అవుట్కమ్ అవుట్కమ్ ఏంటనేది వాళ్ళు కూడా ఊహించనిది జరిగే. వీళ్ళందరి దగ్గర AK-47లు, లేదంటే ఉదాహరణకి అజరుద్దీన్ గారు AK-47, ఉమ్, నవీన్ యాదవ్ గారు బీసీ పరంగా పెద్ద పెద్దగా దాన్ని ఏమంటారు డబుల్ బ్యారల్ గన్లు, ఇవన్నీ డిస్ప్లే అవుతున్నాయి. సూపర్ మొత్తం మంత్రివనం అంతా రైఫిల్స్, ఆర్మ్డ్ రైఫిల్స్తో వచ్చారు. ఆ అవతల సునీతమ్మ గ్రెనేడ్ పిల్లి తీసి విసిరేసింది అనుకో, అయిపోయింది కదా. ఏమవుతుందో ఎవరికి తెలుసు? సార్ ఒక్క మాట మీరు నిజమే చెప్పాలి. ఇందులో అస్సలు అబద్ధం చెప్పొద్దు. ఎందుకంటే నాకు మీ మీద చాలా నమ్మకం. మీరు ఏదున్నా కూడా మొహం మీద ఇట్లా కొట్టినట్టు చెప్తారు. మీరు చూసిందా? మీరు ఇప్పుడు అన్నారు గ్రానైట్ తీసి చేసేస్తా అని. కానీ కొంతమంది చూస్తే నవీన్ యాదవ్ చాలా మంచోడు, కానీ కాంగ్రెస్ వల్లనే నవీన్ యాదవ్కి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి ఒక మాట వినిపిస్తుంది. ఇది వాస్తవం కదా చెప్పండి. ఇప్పుడు ఒక 137, 140 దగ్గర దగ్గర చరిత్ర కలిగిన కాంగ్రెస్ అనుకుందాం. దానివల్ల ఇతనికి యాడ్ అవ్వాలి, కానీ ఈయన వల్ల దానికి యాడ్ అవుతుందంటేనే ఫండమెంటల్ మిస్టేకే కదా. ఫండమెంటల్స్ రైట్గా లేవని అవుతుంది కదా. కాంగ్రెస్ అదే చెప్తున్నాను. ద బిగ్గెస్ట్ లాజిక్ ఆఫ్ జూబ్లీహిల్స్ అంటే కాంగ్రెస్కి స్వతంత్రంగా ఓటు బ్యాంక్ లేదు. ఇది వన్ షుడ్ యాక్సెప్ట్ ఇట్. అజరుద్దీన్ గతంలో 70,000 ఓట్లు ఏదైతే సాధించుకున్నాడో అది స్వయం కృషి. ఇవాళ నవీన్ యాదవ్ కూడా 16 నుంచి 20% ఓటు బ్యాంక్ సాధించుకోబోతున్నాడు. అతను స్వయం ప్రతిభ. అందుకే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పేరు ఎత్తకుండా నేను లోకల్ని అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చా సార్? నేను చెప్తుంది అదే, ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఎప్పుడు మాట్లాడతాం. విశ్లేషకుడు ఉండని కూర్చోబెడితే ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఏం మాట్లాడుతాడంటే యాజ్ అన్ ఇండివిజువల్. మా ప్రాస్పెక్ట్లో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డాడు, ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ నిలబడ్డాడు. తేడా ఉంటుందా ఉంటుందా? ఖచ్చితంగా సార్. కాంగ్రెస్ పార్టీ పరంగా క్యాండిడేట్ నిలబడ్డాడంటే కాంగ్రెస్ ఒరిజినల్ ఓటు బ్యాంకు ఈ క్యాండిడేట్కి యాడ్ అవ్వాలి. అదే ఇండిపెండెంట్ అనుకో, నవీన్ యాదవ్ చెప్పినట్టు నేను అనే క్యాండిడేట్ త్రూగా వస్తాడు. ఓకే. అక్కడ కాంగ్రెస్ ఏది? నీ ప్రశ్నలో నీకు సమాధానం నువ్వే ఇచ్చావు. అంచేది ఏంటంటే నవీన్ యాదవ్ ఇండివిజువల్ ఎబిలిటీ 16 to 20%, స్థానికత. బట్ యాడెడ్ ఫ్లేవర్ కాంగ్రెస్ ఉందా అంటే నువ్వే చెప్పుకోలేదని. ఇప్పుడు ఇదే సునీతమ్మకు తీసుకో. ఫస్ట్ థింగ్ సింపతి, భర్త చాటు భార్య. మూడోది బీఆర్ఎస్ పార్టీ. అండ్ ఇంకొకటి 3 సార్లు గెలవడం కూడా అది హ్యాట్రిక్. ఇది ఈ రెండింటితో ఎవరు వల్ల యాడ్ అవుతుంది? ఇప్పుడు బంగారంపల్లి ఉంది నీ దగ్గర, గోడచేరికి కావాలా వద్దా? నవీన్ యాదవ్ బంగారం అనుకుందాం, గోడచేరికి కాంగ్రెస్ ఉందా అంటే నువ్వే చెప్తున్నావు లేదని. సునీతమ్మ బంగారంపల్లి అనుకుందాం, గోడచేరికి అంటే బీఆర్ఎస్ పార్టీ. గోడేది? నిజం చెప్పక్కర్లే. అంటే మనం చూసేదాన్ని బట్టి అర్థమైపోతుంది ప్రజలు ఏవైపు ఉన్నారు. ఎన్ని జిమ్మిక్కలు చేసినా, ఎన్ని అంటే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా వాళ్ళకి అది ఓడిపోతామని తెలిసి ఇలాంటివన్నీ చేస్తున్నారు అని అనుకోవచ్చా? అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు రియల్ వార్ అన్నది ఎప్పుడైతే ఫోకస్ అన్నది ఎప్పుడు ఎలా ఉంటుంది? ఉదాహరణకి గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రస్థానం లేదు. కాంగ్రెస్ ప్రస్థానం లేని దగ్గర క్యాండిడేచర్ వీక్ అయితేనే మా క్యాండిడేట్ పరంగా మేము గెలుస్తామన్న లాజిక్ వాడుతుంది అనుకో. అంటే అవతల క్యాండిడేట్ ఎంతవరకు వీక్ అవుతారన్న దగ్గర వెయిట్ చేసే కెపాసిటీ అయినా. అంటే ఉదాహరణకి కంటోన్మెంట్ ఎలక్షన్ అదే కదా. సాయన కూతురు గెలిచిన తర్వాత సాయన కూతురు కూడా చనిపోయిన తర్వాత క్యాండిడేట్ లేని నిస్సాయ స్థితిలో గెలుచుకొచ్చిందా కాంగ్రెస్? అది కూడా ఏంటంటే బీజేపీ నుంచి వెళ్ళిన క్యాండిడేట్ కాంగ్రెస్ లోకి వెళ్ళి గెలిచాడు. బీజేపీ నుంచి కాకుండా కాంగ్రెస్ వచ్చి గెలిచిన క్యాండిడేట్ ఆయన. క్యాండిడేట్లు లేరు. ఇప్పుడు సాయన్న కూతురు ఆప్షన్స్ లో బీఆర్ఎస్ నుంచి ఒక గట్టి అభ్యర్థి దొరకలేదు. నగేష్ లాంటి వరకు టికెట్ ఇచ్చుంటే అక్కడ కథ వేరే ఉంటుంది. అది జరగలే కదా. ఇప్పుడు లోకల్ ఇందాక చెప్తున్నాను చూడు, లోకల్ ప్లస్ పార్టీ యాడ్ ఆన్స్ అవ్వాలి. ఇక్కడ మీకు లోకల్ నవీన్ యాదవ్ పార్టీ నుంచి యాడ్ ఆన్స్ లేవు. ఇక్కడ లోకల్
ఆమెడు కూడా జూబ్లీహిల్సే కదా. సొంత నియోజకవర్గం అని సొంత చెప్పుకోవాలి. నియోజకవర్గం. యాడాన్స్ ఉన్నాయి, పార్టీ నుంచి యాడాన్స్ ఉన్నాయి. ఈ వెనకాల కంపారిజన్ నుంచి కూడా అంటే వెనకాల చరిత్ర చూసుకున్నా కూడా అది తనది చాలా బాగుంది. అంటే మాగంటి గోపీనాథ్ గారిది చూసుకున్నట్టయితే సో అవన్నీ యాడాన్స్ అవుతున్నాయి అని చెప్తారు. సాయన్న మరణం సాయన్న కూతురికి యాడ్ అయినప్పుడు గోపీనాథ్ గారి మరణం వాళ్ళ భార్యకి ఎందుకు యాడ్ అవుతుంది? అండ్ అట్లనే నియోజకవర్గంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయాలి కదా సార్. ప్రజలకు ఏమేమి అవసరం అవన్నీ కూడా చేయాలి కదా. చేయకుండా ఎవరు ఉండరు కదమ్మా. 25 కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యే అడుగుతున్నావు, నువ్వే చెప్తున్నావు కదా. ఆ 25 కోట్ల పాటు గోపీనాథ్ గారు కూడా 25 కోట్లు అడగకుండా ఉండకుండా ఎవడుంటాడు? అందరూ ఇప్పుడు ఫస్ట్ టైమర్ గ్యారంటీకి వెళ్ళి అసెంబ్లీకి వెళ్తుంది కదా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత. నా నియోజకవర్గ సమస్యలు ఇవి, అసెంబ్లీ సమావేశాలు నిలబడి మాడింది అనుకో, ఎడికి వెళ్ళి ఆన్సర్ ఇవ్వాలి వద్దా? ఖచ్చితంగా. అలాగే నవీన్ యాదవ్ వెళ్ళినా సరే ఆయనకి అదే ప్రశ్న సమాధానం కదా. అంటే 25 కోట్ల లైన్లో ఆయన కూడా ఉన్నట్టు 64తో పాటు 65 ప్లస్ 66 మనిషి నవీన్ యాదవ్ కూడా గెలిస్తే ప్రతి ఒక్కడికి 25 కోట్ల డిమాండ్ ఉంది కదా. ఇదే ప్రాబ్లమ్ సొల్యూషన్. ఇప్పటి వరకు చూసుకుంటే సార్ అంటే నవీన్ యాదవ్ ఎందుకు బయటికి రావట్లేదు అంటే తనకి మాట్లాడే విధానం సరిగా రాదు, అందుకే ప్రజల్లోకి తొందరగా వెళ్ళి మాట్లాడు అండ్ ఇంటర్వ్యూస్ కూడా సరిగ్గా ఇవ్వడు, ఏది తప్పు మాట్లాడుతున్నామని అది మళ్ళీ ప్రజలు గుర్తిస్తారేమో అని చెప్పేసి ప్రజల్లోకి రారు అని చెప్పేసి ఒక మాట వినిపిస్తుంది సార్. నిజమే అంటారా? అందరికీ ఒరాటరీ స్కిల్స్ రావాలంటే ఎలా వస్తుందమ్మా? ఒక కేటీఆర్ లాగా, హరీష్ రావు గారు లాగా, కవిత లాగా అనర్గళంగా మాడేయాలి, లేకపోతే మా కేసీఆర్ గారు లాగా అనర్గళంగా మాడేయాలంటే ఎలాగవుతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, నేను వెళ్ళారు, ఆయన అక్కడ నియోజకవర్గం అయిందే కాదు కదా చెప్పాలంటే. ఎంత స్పీచ్ ఇవ్వగలిగాడు? అన్ని ఆరటరీ స్కిల్స్ కొంతమందికి ఉంటాయి, అందరికీ ఉండాలని రూల్ ఏమైనా ఉందా? అవి కాదు కదా. ఏ నియోజకవర్గ సమస్యలు కవిత చదవలేడు అసెంబ్లీకి వెళ్ళి? చదువుతారంటారా? ఎందుకు చదవరు? చదవకుండా ఉంటారు. సో ఎవరు గెలిచినా అల్టిమేట్ గా మరి అక్కడ ఉన్న సమస్యలు తీరుతాయి అంటారా, లేకపోతే ఇంకా ఎట్లా 3 హైదరాబాద్ సంవత్సరాలు సమస్యలు తీరలేదు, ఇంకా వాళ్ళ సమస్యలు ఎటు తీరుతాయి? మరి టూ మచ్ ఉంది. ఇదే ట్రాఫిక్ జాములు, ఇదే నీళ్ళు వస్తే మనం మొత్తం ఈత కొట్టుకుని వెళ్తున్నాయి అవతల నుంచి అవతలకి. ఏ ప్రాంతం అతీతం? అంటే ఇప్పటికే అంటున్నారు పేరుకి జూబ్లీ హిల్స్ కానీ మొత్తం స్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, మాకు వర్షం పడితే మేము కొట్టుకుపోతున్నాము, మొత్తం డ్రైనేజ్లన్నీ నిండిపోతున్నాయి, ఇప్పటి వరకు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏవి అంటే చాలా వరకు ఏంటంటే చెత్త సమస్యలు అయితే చాలా ఉన్నాయి, ఇంతవరకు ఈ ప్రాబ్లమ్స్ లేవు అండ్ ఏవైతే 6 హామీలు ఉన్నాయో ఆ 6 హామీల గురించి ఇంతవరకు ఎవరైనా వచ్చి మాట్లాడతలేరు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. నువ్వు చెప్పే ఒక సమస్య చెత్త సమస్యని ఇదే రేవంత్ రెడ్డి గారు నవీన్ యాదవ్ రేపు పొద్దున్న గెలిస్తే కేబినెట్ లో మున్సిపల్ శాఖ నేను ఇస్తున్నాను, ఈ చెత్త సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం ఇస్తామని చెప్పాడే? మాట్లాడలేదు. అక్కడ ఉన్న సమస్యకి చిత్తశుద్ధి గవర్నమెంట్ దగ్గర లేదు, ఫస్ట్ ఆన్సర్. రెండోది ఏదైతే రోడ్లు చూసుకున్నా కూడా ఎంత దయనీయంగా ఉంటాయి అంటే వెళ్ళలేము సార్, చాలా ఘోరంగా ఉంటాయి. అది రోడ్ మీద డ్రైనేజ్ వాటర్ అయితే అట్లా పొంగిపోతూనే ఉంటాయి. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కదా సార్. ఉంటాయి 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 నీకు ఎప్పుడైనా సరే హెచ్ఐజీ ఎంఐజీ ఇల్లు గ్యాప్ కొన్నా నీకు? అంత ఐడియా లేదు సార్. అదేంటిది గవర్నమెంట్ పాలసీ కదా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం హెచ్ఐజీ ఇల్లు, ఎంఐజీ ఇల్లు, కోకటపల్లి ఇవన్నీ ఏంటి ఇచ్చినవే కదా. అవుతున్నాయా సార్ అవి? ఉండమ్మా, నువ్వు ఎందుకు గారపడుతూ ఉండు, దీంట్లో ఎక్కడ అది అయిపోయాయి అవన్నీ, అవి ఇచ్చేసారు ప్రజలకి. ఆల్రెడీ చేశారు. పక్క వాళ్ళతో ఈడు చేతులు కలిపేసి 2 ఎంఐజీలని ఓ పెద్ద అపార్ట్మెంట్ కట్టారు. ఒక ఎంఐజీ కాలనీలో కుటుంబం ఎంతమంది ఉంటారు? 4, ఓ భార్య భర్త 2 పిల్లలు ఉంటారు. వీడు తీసుకెళ్ళి అవతల పక్క ఇంట్లో కూడా అదే కుటుంబం కదా, మాయతాల అమ్మ నాన్న ఉంటారు, 5, 6 ఉంటారు. ఇది 2 బెడ్రూమ్ల ఇల్లు సారాంశం. ఈ 2 కలిపి టవర్లు అయిపోయాడు అనుకో, 15 అపార్ట్మెంట్లు వచ్చాయి. దాంట్లో జిక్కుమాల డ్రైనేజ్ అదే, 15 కొంపల్లోంచి వచ్చే డ్రైనేజ్ సమస్య. అంటే సమస్య సృష్టించింది మనం, ప్రభుత్వం మీద పడేడిస్తే ఇప్పుడు నిజం కాలేదు డ్రైనేజ్ నిజంగానే అది మాత్రం వాస్తవం సార్. ఎందుకంటే మనమే క్రియేట్ చేసి హ్యూజ్ లెవెల్లో పాపులేషన్ ఇంక్రీజ్ అయినప్పుడు ప్రభుత్వాలు ఏం చేయగలుగుతాయి? కొన్ని చెత్త ఏమన్నా ఇది తడి చెత్త, ఇది పొడి చెత్త అనేస్తావా? ఓ మూట కట్టి అక్కడే ఆ డస్ట్బిన్ లో పడిందో లేదో కూడా చూడ, రోడ్డు మీద పడినా నీకు బాధ లేదు. అంటే ఒకంత ప్రజలది కూడా బాధ్యత ఉంది. 100% ప్రజలదే బాధ్యత. ప్రజాప్రతినిధి ఏమైనా డిఫరెంట్ ప్లానెట్ నుంచి వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడుతున్నాడా? నీకు అలమతి తిరిగినాడే కదా, అక్కడ ఏముందో తెలీదా? లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సార్, అజరుద్దీన్ ని మంత్రిగా చేయడం వల్ల నిజంగానే ప్లస్ అయ్యే అవకాశం ఉందా లేదా? తుంటి కొడితే పళ్ళు రాలేనో సామెత ఉంది ఇప్పుడు. అలాగా అజరుద్దీన్ ఇప్పుడు ఎంఐఎం పార్టీ సపోర్ట్ ఇస్తుంది కాంగ్రెస్ కన్నప్పుడు, ఎంఐఎంకి ఈక్వలెంట్గా కాంగ్రెస్ పార్టీ అజరుద్దీన్ గారి లాంటి ఎమ్మెల్యేకి అవకాశం ఇస్తే గెలిచినంటే నేను క్యాబినెట్లో తీసుకుంటున్నాను అనే అనౌన్స్మెంట్ ఉంటే నువ్వు అన్నది ఫోర్స్ యాడ్ అవుతుంది. అదే కాకుండా యాడ్ ఎక్కడో అంతలగంతలు మా సంతలో కాగలించుకున్నాడు నవీన్ యాదవ్ నిలబెట్టి అజరుద్దీన్ పక్కన నిలబెట్టి మినిస్టర్ ఇచ్చారంటే ఏంటి అర్థం ఉంది? సో మొత్తానికైతే మీరు ఒకంత నెగిటివ్ అంటే అది పాజిటివ్, ఇందులో పాజిటివ్స్ నాకేం కనబట్టలేదు. సుదర్శన్ రెడ్డి గారికి తీసుకొచ్చి మా వల్ల కావట్లేదు, బ్రహ్మానందం గారు 6 గుళ్ళు డిస్కౌంట్ పేల్చేసిన తర్వాత గన్నిచ్చి సుదర్శన్ రెడ్డి గారిని పేల్చమంటే
ఆయన మాత్రం ఏడు చేస్తాడు. నిధులే ఇవ్వనప్పుడు ఆయన నుంచి ఏమి రాదు. నిధులే కాదమ్మా, ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఒక చిత్తశుద్ధి కార్యాచరణ ఉందనుకో, ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. ఈ 6 ప్రామిసెస్ ఏవైతే చేసి మేము ప్రభుత్వం స్థాపించామో ఈ 6టికి ఇంకా ప్రాపర్ ఎగ్జిక్యూషన్ రిమైనింగ్ 3 years కోసం మేము సుదర్శన్ రెడ్డి గారిని ఆయన్ని అపాయింట్ చేసుకున్నాం అంటే శబాష్, ఇది ప్రభుత్వం బ్రహ్మాండం డెలివరబుల్స్ మీద ఎంత ఎంఫసైజ్ చేసింది. ఓ టాస్క్ సుదర్శన్ రెడ్డి లాంటి పెద్ద మనిషి కప్ప చెప్పింది. ఆయన మాకు ఈ తెలంగాణ సామాజిక వర్గం అంతటికీ లేగా దారదత్వం చేస్తాడు ఈ 6 బుల్లెట్లే అనుకోవాలి. ఆయనకి మొత్తం గన్నిచ్చి ఆ సినిమాలో బ్రహ్మానంద గారు పేల్ చేసిన గన్ను ఇచ్చి నువ్వు కాల్చబాబు అంటే ఆయన పెద్ద ఆయన ఏడు చేస్తాడు, ఆయనతో ఏట్ అవుతుంది. సో దీని గురించి మళ్ళీ ఒక్కసారి ఈ ఎలక్షన్స్ అయిపోయాక మళ్ళీ ఒకసారి మాట్లాడదాం సార్. అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా మనకు అర్థమైపోతుంది, క్లియర్ కట్గా అర్థమైపోతుంది. కాబట్టి ఇదే అంశం గురించి మళ్ళీ ఒకసారి మనం ఒక డిబేట్లో కూర్చుందాం సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్.